అన్నీ మంచి జరగాలంటే ఏం చేయాలండి? ఇది ప్రతి ఒక్కరిలో ఉన్న ఆలోచన కాదా? ఇది మనందరి ఆశ కాదా? మేలు కలగాలంటే ఏం చేయాలి, మేలు కలగాలంటే ఏం చేయాలి? వన్ ఆఫ్ ద వేస్ మనకి మేలు కలగాలంటే మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన అంశము దేవుని వాక్యంలో వ్రాయబడింది. నీ తల్లికి నీ తండ్రికి నీవు విధేయత చూపించు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తల్లిదండ్రుల విషయంలో డస్ గాడ్ కేర్ అబౌట్ అవర్ రిలేషన్షిప్స్? మనం మన తల్లిదండ్రుల విషయంలో ఎలా ప్రవర్తిస్తామో దేవుడు గమనిస్తాడా? అన్నీ గమనిస్తాడండి. గాడ్ వాచెస్ ఎవ్రీథింగ్. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రతి క్షణం మనల్ని చూస్తూనే ఉంటారు, మనల్ని కాపాడుతూనే ఉంటారు, మనల్ని గైడ్ చేస్తూనే ఉంటారు. మన బంధాలలో మనం ఎటువంటి వ్యవహార శైలిని కలిగి ఉంటాం, మన రిలేషన్షిప్స్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అది కూడా దేవుడు, అది నా పర్సనల్ అండి అంటే కుదరదు. మా భర్త నేను ఎలా ఉంటాం మా పర్సనల్ అండి. మా అమ్మ నాన్నతో నేను ఎలా ఉంటానో నా పర్సనల్, నీ పర్సనలే కావచ్చు, కానీ దేవుడు నిన్ను పర్సనల్గా ప్రేమిస్తున్నాడు కాబట్టి హీ వాచెస్, హీ looks at it, he observes.